పులివెందుల్లో మనం అనుకున్నట్టే అయింది. ఎక్కడ వైసీపీ వాళ్ళు ఓట్లేయనీయకుండా హ్మ్. ఆహ్, తెలుగుదేశం వాళ్ళే వచ్చి ఓట్లేసినట్టుగా వీళ్ళు ఆరోపిస్తున్నారు. హ్మ్. సో, చాలా వీడియోలు గూడా బయటకొచ్చాయి. ఒకతను పోలీసులు కాళ్ళు పట్టుకొని మరీ ఓకే. ఆహ్, నా ఓటు నన్ను వేయనివ్వండి అని అడుక్కోవడం విపరీతంగా వైరల్ అయింది. హ్మ్. అట్లాగే తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళే హ్మ్. ఇది మంచిది గాదు, మనల్ని వెంటాడుతుంది ఇది. హ్మ్. ఇటువంటిది ఎప్పుడు మేము చూడలేదని మాట్లాడుకున్న వీడియో గూడా వైరల్ అయింది. హ్మ్. అట్లాగే తెలుగుదేశం వాళ్ళే పెడుతున్న పోస్టులు గూడా హ్మ్. చూస్తే హ్మ్. 30 ఏళ్లుగా జగన్ చేశాడు కాబట్టి ఇప్పుడు మా వాళ్ళ అరాచకాలను మేము చూడదలుచుకోలేదు హ్మ్. అని ఒక మేధావి పెట్టాడు. హ్మ్. గతంలో చేతులు నరికి మరీ ఓట్లెత్తిపోయారు. హ్మ్. సో, అందువల్ల ఇప్పుడు నేనేవి చూడదలుచుకోలేదు అని హ్మ్. పెట్టాడు మేధావి. హ్మ్. తెలుగుదేశం మేధావి. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వాడది చెయ్యి నరికాడు కాబట్టి మేము కాలు నరుకుతాం హ్మ్. అని వీళ్ళంటే, మీరు కాలు నరికారు కాబట్టి మేము తల నరుకుతామని అతనంటాడు. హ్మ్. అంటే వీళ్ళు కాళ్ళు, చేతులు, తలలు నరికేదానికే ఓట్లేసినట్టుగా ఉంది 2 పార్టీలకి. హ్మ్. సో, ఆహ్, అంటే ఇద్దరికీ తేడా లేదనేది ప్రూవ్ అవుతుంది. అవును. అంటే వాళ్ళు ఇంత చేశారు కాబట్టి నేను ఇంకంత చేస్తాను అని హ్మ్. వీళ్ళనడం. హ్మ్. నువ్వు అంత చేశావు కాబట్టి మేము కూడా ఇంకా చేస్తామని వీళ్ళనడం. హ్మ్. ఇది జరుగుతుంది. అంటే ఎన్నికలు, ప్రభుత్వం అనేది హ్మ్. వీళ్ళ రివెంజ్ దీని బదులు ఎందుకు ఎన్నికలు ఎవరో పెట్టారు పోస్ట్. హ్మ్. దీని బదులు మీరు ఎందుకురా ఎన్నికల్లో నిలబడేది? ఇద్దరు కొట్టుకొని చావండి. ఆ! ఇంకెవరో పరిపాలిస్తారు. హ్మ్. మీకు రివెంజ్‌లుంటే మీకెందుకు ప్రభుత్వాలు? మీరు కొట్టుకోండి. వీధులకెళ్ళి కొట్టుకోండి. తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ కొట్టుకొని హ్మ్. కాళ్ళించుకుంటారా? చేతులించుకుంటారా? తలలు తీసుకుంటారా? చేసుకోండి. హ్మ్. మిమ్మల్ని ఎన్నుకునేది వాడు బాలేదని వాడు అరాచకాలు చేస్తాడని మిమ్మల్ని ఎన్నుకుంటే మేము ఇంకా చేస్తాం. 30 ఏళ్ళు చేశాడు కాబట్టి మేము చేస్తే భరించండి హ్మ్. అని అన్నప్పుడు మళ్ళీ వాళ్ళొస్తారు. మళ్ళీ మీకంటే ఎక్కువ జేస్తారు. వీడు అవును. రెడ్ బుక్‌లో రాసుకుంటే వాళ్ళు అన్ని బుక్కుల్లో రాసుకుంటారు. యాపులు తెస్తారు. హ్మ్. మళ్ళీ వాళ్ళు చేశారని వీళ్ళు చేస్తారు. ఈ రివెంజీ ఈ సైకిల్‌కి హ్మ్. ఒక అంతు లేకుండా పోయింది. అవును. సో, ఇది వరల్డ్ వైడ్‌గా కూడా ఇదే జరుగుతుంది మనకి. గాజా లేకపోతే వీళ్ళు చేస్తున్న ఇది కూడా ఒకరి మీద ఒకరు ఇలా చెప్పుకొని హింస కంటిన్యూ అవుతుంది. అవును. కనీసం మేధావులు అనుకునేవాళ్ళు, బ్రెయిన్ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళకంటే మామూలు చదువుకున్నోళ్ళే బెటర్‌గా కనిపిస్తున్నారు. హ్మ్. వీళ్ళు ఇంకా హేట్రెడ్ పెంచుకొని కులం పేరుతో, హ్మ్. పార్టీల పేరుతో పెంచుకొని, మన కులం వాడు ఏం చేసినా రైటు, హ్మ్. అవతల కులం వాడు ఏం చేసినా రాంగు అనే హ్మ్. యాటిట్యూడ్ ఎడ్యుకేటెడ్ జర్నలిస్టులు, మేధావులు అనుకున్న వాళ్ళలో కూడా విపరీతంగా వచ్చేసింది. హ్మ్. రెండోదేంటంటే మనలాంటోళ్ళు మాట్లాడి మా వైపు లేదు కాబట్టి మా ఎనిమి. హ్మ్. అవతల వైపు కూడా మనం లేమనేది వాడికి అనవసరం. హ్మ్. నువ్వు మా మొత్తం వైపు లేదంటే నా ఎనిమి అంతే. అవును. ఉంటే నా వైపు ఉండు, హ్మ్. లేకపోతే నా ఎనిమిగా నేను డిక్లేర్ చేస్తాను ఓకే. అన్న ఒక ధోరణి బలంగా ఈ మధ్య కాలంలో పెరిగింది. హ్మ్. ఇది పులివెందుల ఎన్నికల్లో హ్మ్. తెలుస్తుంది. హ్మ్. ఇప్పుడు 30 ఏళ్లుగా అక్కడ చేస్తే అందులో 15 ఏళ్ళు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వమే కదా ఉండింది. అవును. మరి మీరేం చేస్తున్నారు వాళ్ళు అలా చేస్తుంటే? హ్మ్. కాబట్టి ఇప్పుడు అదే పద్ధతిలో గదా చేశారు. హ్మ్. ఎక్కడ వైసీపీ వాళ్ళని ఓట్లేయలేదని విషయం అర్థమవుతుంది. అవును. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అవినాష్ రెడ్డి విషయమే చూస్తే ఆయన్ని 4:30కంతా వచ్చి హౌస్ అరెస్ట్ కరెక్ట్. చేశారు. అవును. దానికి ఆయన నిరసన తెలియజేశారు. దాంతో అతన్ని తీసుకొనెళ్ళి వెహికల్‌లో తిప్పడం మొదలుపెట్టారు. అవును. అక్కడ మధ్యలో సుధీర్ రెడ్డి అడ్డుకొని ఇదేంది ఆయనకి సర్వికల్ ప్రాబ్లమ్ ఉంది. సర్వైకల్ హ్మ్. స్పాండిలైటిస్ ఉంది. హ్మ్. మీరెలా వెహికల్‌లో ఎలా తిప్పుతారంటే మళ్ళీ తీసుకెళ్ళి ఆయన ఆహ్, వైసీపీ ఆఫీస్‌లో వదిలిపెట్టారు. హ్మ్. అక్కడికెళ్ళి కోయ ప్రవీణ్ హ్మ్. డీజీపీ ఆయన. హ్మ్. ఆ డీజీపీ స్థాయి వ్యక్తి హ్మ్. అక్కడ కూర్చున్నాడు వెళ్లి. హ్మ్. సో, మొత్తం పోలీసుల్ని దించి హ్మ్. ఓ ఎవరిని ఓట్లేయనీయలేదు. తెలుగుదేశంలో కూడా ఎయనీయలే. హ్మ్. వేరే వాళ్ళొచ్చి వేశారు. హ్మ్. జమ్మలమడుగు గావచ్చు, కమలాపురం గావచ్చు, అనంతపురం గావచ్చు. హ్మ్. ఇక్కడి నుంచి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలా, గూండాలా ఏదన్నా పేరు పెట్టండి. వాళ్ళొచ్చి ఓట్లేశారు తప్ప లోకల్ తెలుగుదేశంలో కూడా అక్కడికి పోనీయలేదు. హ్మ్. ఎందుకంటే వీళ్ళు ఎవరికేస్తారో తెలీదు. ఆ! ఎందుకు మనకని. ఆ! వైసీపీ బూత్ ఏజెంట్ లేరు, ఏమీ లేదు. ఓకే. ఇదంతా చేసి ఒక 2 జడ్పీటీసీ ఇది గెలిచినా ఒకటే, ఇదైనా ఒకటే, అవును. ఓడినా ఒకటే. అవును. అంటే ఆహ్, ఇదంతా కూడా ఇప్పుడు తెలుగుదేశంలో రాస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నది చంద్రబాబు కాదు, లోకేష్ అని. హుహు. అంటే చంద్రబాబు ఈ స్థాయిలో ఇంతకుముందు కూడా ఎప్పుడు చేసేవాడు కాదు. హ్మ్. ఆయనకేందంటే ఆయనేమన్నా వ్యూహాలేస్తాడు, వ్యవస్థలు మేనేజ్ చేస్తాడు తప్ప, హ్మ్. గ్రౌండ్ లెవెల్‌లో రౌడీయిజం చేయడం, తలలు నరికించడం అనేది చంద్రబాబుకి అలవాటు లేదు. హ్మ్. ఇప్పుడు లోకేష్ వచ్చినాక మొత్తం మారిపోయింది. హ్మ్. అంటే జగన్ కంటే నేను ఎక్కువ చేస్తేనే నేను గ్రేటు హ్మ్. అన్న పద్ధతిలోకి ఎళ్ళిపోయినట్టుగా మనకు కనబడుతుంది.